సంతోషం మేడం. వెల్కమ్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. కంటిన్యూ. ఓకే మేడం. నేత్రద్వంద్వమోసి నేత్రద్వంద్వమోసి నే ధ్యానమునే వర్తింతు నా గాత్రం మే పులకింప నా గాత్రం మే పులకింప నిలిపెదను వేగని శ్వాసపై ధ్యాస తత్పత్తుల్యోగులు నీవు మార్గమును తత్పత్తుల్యోగులు నీవు మార్గమును సంభావించెదన్ శ్రద్ధతో పత్రిజీ గురువర్యనెంతు మదిలో పత్రిజీ గురువర్యనెంతు మదిలో భక్తున్నతి నమ్రొక్కెదన్ భక్తున్నతి నమ్రొక్కెదన్ భక్తున్నతి నమ్రొక్కెదన్. ఇక్కడ జూమ్ మీటింగ్ లో కారుణ్య సమూహం ధ్యానులందరికీ, దివ్యాత్మ స్వరూపులందరికీ నా నమస్కారములు. ఈరోజు మనము సప్త ఋషుల గురించి చెప్పుకున్నాం. సప్త ఋషులు 7 మంది. అయితే ఈ సప్త ఋషులు సప్త సముద్రాలు, సప్త చక్రాలు, సప్త మాతృకలు, సప్త శరీరాలు, సప్త స్వరాలు, సప్త రంగులు, ఇవన్నీ కూడా మా కేవీరావు సార్ గారి ఆధ్వర్యంలో మేము విశ్వ చైతన్య స్థితి అనే ఒక గొప్ప ప్రోగ్రాం, అంటే ఆ విశ్వ చైతన్య స్థితి అనే ఈ ప్రోగ్రాం మేము మొదలుపెట్టి 2020 మే 21వ తేదీ అప్పుడు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రాము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ఈ సప్త కాన్సెప్ట్ తో జరుగుతూ ఉంది. అప్పట్లో మేము మొట్టమొదట 7 గంటల 7 నిమిషాల ధ్యానాలు చేశాం. కొన్ని సంవత్సరాలు చేశాం. చేసిన తర్వాత ఆ విశ్వ చైతన్య స్థితిలో 49 మంది ఉన్నాము. ఒక్కొక్క గ్రూప్ లో 7 మంది ఉంటారు. ఈ సప్త ఋషుల గ్రూప్ లో 7 మంది ఉన్నాము. ఈ 7 మందిని 7 ఋషులను ఋషులుగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ 7 మంది ఋషులు వరుసగా చెప్తాను. 7 మంది ఋషులను అంటే మనకి చక్రాలు 7 చక్రాలు ఉన్నాయి కదా. 7 చక్రాలలో 7 మంది ఋషులని మనం చెప్పుకుంటే అర్థమవుతుంది అన్నమాట. ఒక మూలాధార చక్రములో కశ్యపుడు, స్వాదిష్టాన చక్రములో వశిష్ఠ మహర్షి, మణిపూరక చక్రములో జమదగ్ని మహర్షి, అనాహత చక్రములో విశ్వామిత్ర మహర్షి, విశుద్ధ చక్రములో గౌతమ మహర్షి, ఆజ్ఞా చక్రములో భరద్వాజ మహర్షి, సహస్రారములో అత్రి మహర్షి. ఈ విధంగా మన శరీరములో ఈ మహర్షులందరూ కూడా ఉండి మనల్ని, అంటే ఈ భూమి మొత్తము, ఈ భూమిని పరిపాలన చేసేది సప్త ఋషులు, పరిపాలించేది సప్త ఋషులు. మన శరీరాన్ని కూడా అదే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ ఋషులు. అయితే ఈ సప్త ఋషుల కాన్సెప్ట్ చెప్పుకునే ముందు ఒకసారి ఈ సప్త ఋషుల కాన్సెప్ట్ తో ఉన్న ఒక పాట పాడుకున్నాము.
మేమంతా కూడా విశ్వ చైతన్య స్థితి ఉండి 7 గంటల 7 నిమిషాల ధ్యానం చేసి అంతా ఎదుగుతూ ఉన్నాము. ఆ కాన్సెప్ట్ లో మేము ఒక పాట అన్నమాట ఇది. 7 గంటల సాధన 7 గంటల శోధన 7 గంటల సాధన 7 గంటల శోధన ఆ దివ్య శక్తితో దివ్య కాంతితో ఆ దివ్య శక్తితో దివ్య కాంతితో చేయరా చైతన్య విశ్వ ప్రయాణం చేయరా చైతన్య విశ్వ ప్రయాణం చేయరా చైతన్య విమానయానం 7 గంటల సాధన 7 గంటల శోధన ఆ దివ్య శక్తితో ఆ దివ్య కాంతితో ఋషులు మరి సప్త సముద్రములు సప్త శరీరాలను సప్త స్వరాలతో సప్త శరీరాలను సప్త స్వరాలతో సప్త రంగులతోటి వెలిగించుదాము 7 గంటల శోధన 7 గంటల శోధన ఆ దివ్య శక్తితో ఆ దివ్య కాంతితో చేయరా చైతన్య విశ్వ ప్రయాణం చేయరా విశ్వ ప్రయాణం 7 గంటల సాధన 7 గంటల శోధన ఆ దివ్య శక్తితో ఆ దివ్య కాంతితో ఈ యజ్ఞమంతయు మనమూల జ్ఞానము ఈ ప్రకాశమంతయు స్వర్ణయుగము ఈ యజ్ఞమంతయు మనమూల జ్ఞానము ఈ ప్రకాశమంతయు స్వర్ణం పయనే మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. సారు మా గురువు గారైన విశ్వ చైతన్య స్థితి గురువు గారు మా కేర సారు గారు శతకోటి నమస్కారాలు చేసుకుంటున్నాను. అలాగే సప్త ఋషులు పత్రి సారు అందరికీ శతకోటి నమస్కారాలు. ఇక్కడ జూమ్ కార్యక్రమాల్లో ఉన్న జూమ్ కార్యక్రమం అంతా వింటూ ఉన్న దివ్యాత్మ స్వరూపులకు నా నమస్కారములు. మనము కశ్యపుడు గురించిన జ్ఞానాన్ని ఈరోజు అందుకున్నాం. సప్త ఋషులలో కశ్యపుడు అంటే మూలాధార చక్రానికి కశ్యపుడు ప్రథమ ఋషి అన్నమాట. ఎందుకంటే కశ్యపుడు అనంతమైన శక్తులు గలవాడు. అనంతమైన శక్తిని జ్ఞానాన్ని సంపాదించుకున్న వారిని ఋషులు అంటారన్నమాట. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కశ్యపుడు నుంచి ఈ సృష్టి ఆరంభమైంది.
ఈ మొత్తము ఈ సృష్టి ఇక్కడ ఫస్ట్ కశ్యప మహర్షి గురించి చెప్పేటప్పుడు సప్త ఋషులలో ఆయనే ప్రథముడు, మొత్తం సృష్టికి మూలమైన వాడు. ఎవరికైతే గోత్రం తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కశ్యప గోత్రం అని చెప్తూ ఉంటారు. గోత్రం తెలియని వాళ్ళంతా కూడా కశ్యప గోత్రం అని చెప్పుకుంటూ ఉంటారు. అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, కశ్యపుడి నుంచి వచ్చిన వాళ్ళని మనం అంతా కూడా. కశ్యపునికి భార్యలు 21 మంది. 21 మంది, అందులో 13 మంది దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 మంది. మొదటి భార్య అదితికి 12 మంది పుత్రులు. వారినే 12 ఆదిత్యులు అని కూడా అంటారన్నమాట. వారు వరుణ, వారి పేర్లు వరుణ, సూర్య, సహస్రంసు, దాత, తపన, సవిత, గవాస్తి, రవి, పరంజయ, త్వష్ట, మిత్ర, విష్ణు. వీళ్ళందరూ కూడా వీరి సంతతి వారే. వాళ్ళని దేవతలు అంటారు. కశ్యపుని రెండవ భార్య దితి. వీరికి ఎవరు జన్మించారు అంటే దైత్యులు. అందులో ముఖ్యులు ఎవరంటే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, సమీకలు. వీళ్ళు దైత్యులు. రెండవ భార్య దితికి జన్మించారు. మూడవ భార్య ధనువు. వీరికి దానవులు జన్మించారు. దానవులు ద్విమూర్ధ, శంబర, మహాబాహ, తారక, మహాబల, విప్ర, తక్కిన దానవులు వారే. వీళ్ళందరూ కూడా మిగతా ఈ దానవులందరూ ఈ మూడవ భార్య ధనువు యొక్క సంతతి వారన్నమాట. మరొక భార్య ఉంది, ఆమె పేరు సురభి. సురభి సంతానం ఎవరంటే అజుడు, త్వష్ట, రుద్రుడు, మరియ, ఏకాదశి రుద్రులకు కూడా ఈమె జన్మనిచ్చింది. ఏకాదశి రుద్రులు అంటే 11 మంది అన్నమాట. వాళ్ళు ఎవరంటే మహత్తుడు, మహాత్మ, మతిమంతుడు, భీషణుడు, భయంకరుడు, ఋతధ్వజుడు, వధ్వకేశుడు, పింగళాక్షుడు, రుచి, శుచి, కాలాగ్ని రుద్రుడు. వీళ్ళంతా కూడా ఏకాదశి రుద్రులని వీళ్ళని అంటారు. వీళ్ళందరూ కూడా సురవి అనే భార్యకి జన్మించారు. వినత అనే భార్యకి గరుడు, ఏనూరుడు అని పక్షి రూపాలైన ఆ రూపాలుతో జన్మ జరిగింది. గరుడు, ఏనూరుడు అని. మరి ఒక భార్య పద్రువ. ఆ భార్యకి 1000 సర్పాలు ఆమెకి పుట్టాయన్నమాట. 1000 సర్పాలకి ఆమె జన్మనిచ్చింది. వీరే సర్పజాతికి మూల పురుషులు. ఇక్కడి నుంచి ఈ సర్పాల నుండే అన్ని రకాల సర్పాలు జన్మను తీసుకున్నాయి. ఇందులో ముఖ్యులు ఎవరు చెప్పుకుంటామంటే సర్పాల ముఖ్య శిష్యులు శేషుడు, వాసుకి, కపింజర, ఉగ్రక మొదలగు సర్పాలు ఈ ప్రపంచంలో జీవరాశులన్నీ ఏదో రకంగా ఈ సర్పాలకి జన్మించినవి. అయితే మొత్తము జీవరాశులన్నీ కూడా కశ్యపుని యొక్క సంతానమేనమాట. అయితే ఇప్పుడు కశ్యపుడు ఎప్పుడు వచ్చాడు అనేది మనకి తెలియాలి కదా. కశ్యపుడు ఎప్పుడు వచ్చాడో తెలియాలి అంటే ఈ సృష్టికి ముందు ఏమున్నది అనేది తెలుసుకున్నాం. కశ్యపుడు ఎప్పుడు వచ్చాడు, కశ్యపుడికి ముందు ఏమున్నది, బ్రహ్మ సృష్టికి ముందు ఏముంది అంటే బ్రహ్మ సృష్టి కారకుడు అనుకుంటాం కదా మనము ఈ భూమి మీద. ఆ బ్రహ్మ సృష్టికి ముందు అసలు ఎవరున్నారు? బ్రహ్మకు ముందు శ్రీమన్నారాయణుడు
ఉన్నాడు. శ్రీమన్నారాయణకు ముందు ఏముంది అంటే శివుని శక్తి. శివుని శక్తి ఉంది. శివుని శక్తికి ముందు ఏముంది అంటే ఆదిశక్తి ఉంది. ఆదిశక్తి ఉంది. ఆదిశక్తికి ముందు ఏమన్నది అంటే ఓంకారం ఉన్నది. ఓంకారంలో అంటే ఓంకారము అంటే మనకి ఇక్కడ 3 ఉంటాయి, 3 అక్షరాలు. ఓంకారము అంటే అకారము, ఒకారము, మకారం నుండి ఆదిశక్తి వచ్చి ఆ ఆదిశక్తి నుండి శివుడు ఉద్భవించి, అంటే ఆదిశక్తి నుంచి శివుడు ఉద్భవించాడు. శివుడు నుండి విష్ణుమూర్తి ఉద్భవించాడు. విష్ణుమూర్తి నుండి బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మ నుండి నవబ్రహ్మలు ఉద్భవించారు. ఈ నవబ్రహ్మముల నుండి ఈ ఋషులన్నీ జన్మించారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ నవబ్రహ్మముల నుండే జన్మించారు. ఈ ఇంకో మండలం అన్ని కూడా మొత్తము మనకి ఈ భూలోకానికి సంబంధించిన అన్ని కూడా వీళ్ళ నుంచి, ఈ ఋషుల నుంచి జన్మించాయన్నమాట. ఈ సృష్టిలో ఈ భూమికి సంబంధించి 7x7 14 లోకాలు, క్రిందవి గాని పైవి గాని ఈ జర్నీలో సప్త ఋషులు పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం సప్త ఋషి పరిధిలోనే ఉంటుంది. అంటే ఈ లోకాలన్నీ కూడా ఈ భూమికి సంబంధించి 14 లోకాలు ఉన్నాయన్నమాట. 14 లోకాలు కూడా కిందవి గాని పైన గాని సప్త ఋషులే వీటిని పరిపాలన చేస్తున్నారు, ఆ పరిధిలో ఉంటాయి. అకార ఉకార మకారము అక్కడికి వెళితే అంటే అక్కడి నుంచి కదా ఆదిశక్తి జన్మించింది. అలాగే అక్కడికి అంటే దానికి అక్కడికి వెళితే బ్రహ్మాండం విశ్వలోకాలకి పరిమితమైనది ఒకటి ఉంది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొన్ని లోకాలకే పరిమితం. ఆ విశ్వం మొత్తం తెలుసుకోవడానికి శివుడు తపస్సు చేస్తున్నాడు. ఇప్పటికి కూడా శివుడు తపస్సు చేస్తున్నాడు. ఎందుకు? మొత్తం విశ్వం అంతా తెలుసుకోవడం కోసం, ఆ లోకాలన్నీ తెలుసుకోవడం కోసము శివుడు ఇంకా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ సృష్టి మొదలైనప్పుడు కశ్యప ముని ఈ సృష్టి మొదలు పెడతాడనమాట. అంటే సృష్టిని చెయ్యి అని చెప్పి చెప్తారు ఎవరిని? కశ్యపుని. అప్పుడు ఆయన సృష్టి చేయడము మొదలు పెడతాడు. ఓన్లీ ఈ భూమి మీదే అన్ని సృష్టింపబడ్డాయి. అన్ని జీవరాశులు కూడా సృష్టించబడ్డాయి. అన్ని మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రాక్షసులు, దానవులు, సర్పాలు, పక్షులు అన్నీ కూడా ఈ కశ్యపుడి నుంచి మనకి ఉద్భవించాయి. అయితే మనము కూడా కశ్యపుని యొక్క శూన్య స్థితిలోకి వెళితే అన్నీ సృష్టించవచ్చు. ఆయనే కాదు, మనము కూడా సృష్టించవచ్చు. 84 లక్షల జీవరాశులను సృష్టి చేయడానికి కావలసిందే సాధన. ఆయన సాధన చేశాడు. 84 లక్షల జీవరాశులను సృష్టి చేశాడు. ఎలాగా? నవరంధ్రాలు మూసి, కళ్ళ రంధ్రాలు మూసేసి, ముక్కు రంధ్రాలు మూసేసి, చెవుల రంధ్రాలు మూసేసి, నోరు మల రంధ్రాలు మూసేసి చేసే సాధన మనకి కావాలి. ఇలాగా ఆయన అవన్నీ కూడా చేసి సాధన చేస్తేనే 84 లక్షల జీవరాశులను సృష్టించగలిగాడు. మనం కూడా అలాగే సృష్టి చేస్తాం. శ్రీమన్నారాయణ నాభి నుండి వచ్చినటువంటి బ్రహ్మ, శ్రీమన్నారాయణుడు నాభి నుంచి ఎవరు వచ్చారు? బ్రహ్మ వచ్చారు. బ్రహ్మ నాభి నుండి బ్రహ్మ జ్ఞానులైన సనక సనందాదులు వచ్చారన్నమాట. వచ్చి వాళ్ళని చేయమన్నాడు బ్రహ్మ, మీరు సృష్టి చేయండి ఈ భూమి మీద అన్ని సకల జీవరాశులను సృష్టి చేయండి అంటే వారు
మేము ఇవన్నీ సృష్టి చేయడానికి మేము రాలేదు. మేము ఆధ్యాత్మికంలో తపస్సు చేసుకుంటూ తరించాలి. అందుకే మేము వచ్చాము. మేము ఏమాత్రం సృష్టి చేయలేం. మేము తపస్సు చేసుకుంటాం అంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ 9 మంది నవబ్రహ్మలు వచ్చారు. వాళ్ళ నుంచి ఋషులు వచ్చారు. వాళ్ళే మనకి సృష్టిని అంటే కశ్యపుడు మనకి సృష్టి చేశాడు. మొత్తం ఈ సృష్టిని చేశాడు. 9 రంధ్రాలు మూసేస్తే బ్రహ్మస్థితి వస్తుంది. 9 రంధ్రాలు మూసేస్తే బ్రహ్మస్థితి వస్తుంది. సృష్టి క్రియను తెలియజేయడానికి నవరంధ్రాలను మూసివేయాలి. మీ నవరంధ్రాలను ఓపెన్ చేస్తూ పూజ, స్తోత్రం, జపం, గానం, మంత్రం అన్నీ చేస్తారు మొట్టమొదట. అంటే ఈ నవరంధ్రాలను ఓపెన్ చేస్తూ, ఈ నవరంధ్రాలతోనే మనం ఇవన్నీ చేసేది. పూజ, స్తోత్రం, జపం, గానం, మంత్రం ఇవన్నీ కూడా. అయితే మనము ఆ నవరంధ్రాలను క్లోజ్ చేస్తూ 10వ రంధ్రం ఓపెన్ చేస్తే అప్పుడే మనకి ఇవన్నీ కూడా సృష్టి చేయగల శక్తి వస్తుంది. ఈ నవరంధ్రాలు మూసేయాలి, 10వ రంధ్రాన్ని ఓపెన్ చేయాలి. ధ్యానం అంటే పూజ కాదు, ధ్యానం కాదు. ధ్యానం అంటే పూజ కాదు, ధ్యానం అంటే జపం కాదు. మ్యూజిక్ స్థితిలో ఉండే మానసిక ఆనందం పొందుతాం. మ్యూజిక్ పెట్టుకొని ఆ ధ్యానంలో కూర్చుంటే ఆనందం మానసిక ఆనందం పొందుతాం. అలాగే ముక్కు ద్వారా శ్వాసను గమనిస్తే ఆ స్మెల్ని గమనిస్తాం, వాసన గమనిస్తూ ఉంటాం. వాటి ద్వారా మీరు శూన్య స్థితిలోకి వెళ్ళలేరు. వాటి ద్వారా మీరెవరో శూన్య స్థితిలోకి వెళ్ళలేరు. కళ్ళతో చూస్తే దృశ్యాన్ని చూడగలం, అది నేత్రానందం. సంగీతం వింటే ఆ వినికిడి యొక్క మానసిక ఆనందం మనకు అక్కర్లే. నాలుగుతో మంత్రం ద్వారా, స్తోత్రం ద్వారా చేయడం అనేది అక్కర్లే. ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి, బ్రహ్మానందాన్ని మాత్రం ఇవ్వలేవు. ఆ స్థితిలోకి మీరు రావాలి కాబట్టి ఈ నవరంధ్రాలను మూసేయాలి. అలా మూసివేశాడు కశ్యపుడు. మీరు సాధనలో శక్తిని పొందుతున్నారు అంటే సూక్ష్మ శరీరయానం చెయ్యాలి. ఒక్కసారి జ్ఞానం పొందిన తర్వాత మీరు ఎప్పుడైనా సాధకులు అవుతారు. మీ సాధన పెరిగే కొద్ది సాధ్యం కాంది అసలు ఏమీ లేదు. తెలిసిన తర్వాత 12 భావాలు ఏదైతే ఉన్నాయో ఆ భావాలు అనుగుణంగా సృష్టి చేయగలుగుతాం. 12 స్థితులు కూడా మనకి 12 స్థితులు ఉంటాయి. ఇప్పుడు మన శరీరంలో 7 స్థితులు ఉన్నాయి. దానికి ఇంకా పైన ఒక 5 స్థితులు ఉన్నాయి. మొత్తము 12 స్థితులు అన్నమాట. ఈ 12 స్థితులు కూడా కాదు, కశ్యప మహాముని కాదు, అది తొలిమెట్టే కదా మన దగ్గరికి వస్తే. అంటే ఈ 12 స్థితిలో కశ్యప మహాముని ఛేదించాడు, ఆ స్థితికి వెళ్ళాడు ఆయన. అయితే కఠిన భావాలు ఉన్న ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఈ స్థితుల్ని దాటలేము. కాబట్టి 7 చేపల కథ ఒకటి చెప్తూ ఉంటారు. ఒక రాజుకి 7 కొడుకులు వేటకు వెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. అవి 7 వ్యసనాలు, అవే 7 వ్యసనాలు అంటారు. ఎందుకంటే మనం ఆ కథ వింటూ ఉంటాం, కానీ అవి ఈ 7 వ్యసనాలు అని అంటారు. అది మనకి వేదాలలో చెప్పున్నారు. వెలది చూదంబు వేట, పలుకు ప్రహ్లదంబు పరుసదనము, తమ్ము నిష్ప్రయోజనము గవము చేత అనిడి సప్త వ్యతనముల జనుల తగులు. ఈ సప్త వ్యసనములు ఎప్పుడైతే ఉంటాయో, కఠినంగా మాట్లాడడం కూడా ఒక వ్యసనమే.
ఇలాగా ఈ వ్యసనాలతో కూడి ఉండడము మనకి ఈ స్థితులని ఏమాత్రం దాటలేం. అవన్నీ దాటిన వాడే మన కశ్యపుడు. ఆత్మజ్ఞానం ఉన్న సీత కూడా రాముడు ఎంతో గొప్పవాడు అని తెలిసిన మాయలో పడిపోయింది. ఏదో అయిపోయినదని ఆందోళనకు వెళ్ళిపోయి లక్ష్మణుని కఠినంగా మాట్లాడుతుంది. దానివల్ల ఎన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది సీత. కశ్యపు పాత్ర తీసేయండి, 12 పేర్ల స్థితి మీలో ఉన్నదే. మనం సాధన నుండి బయటికి రాగానే ఇవి మీలో మొదలవుతాయి. అంటే మీరు సృష్టించేవి ఇవే, అవే వస్తాయి. మీలో కామ క్రోధ లోభాలుంటే అలాంటి సంతానమే వస్తుంది. ఇక్కడ కశ్యపు మన ఈ సంతతిని చూస్తే మనకి అవన్నీ కూడా అర్థమవుతుంది అనమాట. ఈ అరిష్ట సంతానంలో వచ్చేవారు గంధర్వులు. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే 12 విషయాల జ్ఞానాన్ని స్వీకరించగలిగితే ధ్యానం చేసిన తరువాత ఏ థాట్ లో ఉంటారో ఆ పరిమాణానికి సంబంధించి సృష్టిని సృష్టిస్తారు. ముందు 12 విషయాల జ్ఞానము మనము తీసుకోవాలా. తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఏ థాట్ లో ఉంటామో ఆ థాట్ కు సంబంధించిన సృష్టిని మనము చేస్తాం. డెప్త్ సబ్జెక్ట్ లోకి వెళ్ళేటప్పుడు మీకు మీరు అనువదించుకోండి. మనసు మీ మాట వింటుందా, మీ మాట మనసు వింటుందా అనేది. మీ మీద మీరు నిఘా పెట్టుకోవడం వచ్చిందా రాలేదా. ఋషుల యొక్క పదాలు, భావాలు, అర్థాలు ఉపయోగిస్తున్నారా లేదా. అలా ఉపయోగిస్తున్నారంటే ఆ ఫలితాలు కూడా మీరే పొందుతున్నారు. సప్తఋషులు స్టార్ట్ చేసింది అందుకే. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం ఇవి జరగాలి. దాని సాక్షాత్కారము అనేది ఆ సాక్షాత్కారానికి కావాల్సినటువంటి ప్రణాళిక మొదలు పెట్టాలి. అంటే ఈ ముందు వినాలి, తర్వాత మననం చేయాలి, తర్వాత నిధిధ్యాసనం. అది మన మనసులో నిధిలాగా నిక్షిప్తమైపోవాలి. అప్పుడు సాక్షాత్కారం మనము తెలుసుకుంటాం. ఋషుల గురించి జ్ఞానం ప్రాపంచికమా ఆధ్యాత్మికమా? వాళ్ళల్లోని గుణాలను బట్టి, వాళ్ళ కోరికలను బట్టి, ఆ సమయానికి ఆ సందర్భానికి బట్టి వాళ్ళ శక్తిని వాళ్ళు ఖర్చు పెట్టారు. సప్త ఋషులు భార్యల చుట్టూ భర్తలు తిరుగుతున్నారు. ఎవరు? 13 మంది భార్యల గురించి చెప్తున్నారు. అన్ని కూడా బయట ఉన్నాయి. అది చూడకుండా వాళ్ళ చుట్టూ పోగంట అరగంట చూడడం కాదు. ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు మనం సరి అవుతాం. అంటే సీరియల్స్, సినిమాలు చూస్తూ ఉంటారు కదా, అది ఆ జ్ఞానాన్ని చూడడం కాదు, ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందినప్పుడే మనం సరి అవుతాం. పొందకపోవడానికి కారణాలు మనమే. ఒక శక్తిని పొందడానికి ఖర్చు పెడుతున్నాం కదా. ఆధ్యాత్మికం అంటే మీకేం తెలియదు, కానీ అది ఉంది. మీ లోపలికి వెళితే అనేకమైన గుప్త నిధులు ఉన్నాయి. మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు అంటే మనం ఎదుగుతున్నట్టే. ప్రాపంచికంలో ఆటోమేటిక్ గా మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. వరుణదేవుడి దగ్గర ఉన్న కామధేను కావాలని అతిథి, అంటే కశ్యపుని భార్య అతిథి పట్టుబడింది. కశ్యపుని అడిగింది,
నాకు ఎలాగైనా ఆ కామధేనువు కావాలి 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 అంది. అప్పుడు కశ్యపుడు వెళ్ళి వరుణదేవుడి దగ్గర ఉన్న కామధేనువు తీసుకెళ్తాడు. వరుణదేవుడు కామధేను తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అప్పుడు వరుణదేవుడు ఈ విషయము బ్రహ్మకు చెప్తాడు. ఏమని చెప్తాడు? నా కామధేనువు కశ్యపుడు దొంగతనంగా తీసుకెళ్ళిపోయాడు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి నువ్వు చేసింది తప్పు, కాబట్టి నువ్వు మానవుడిగా 2 సార్లు జన్మిస్తావు అని శపించాడు. ఎవరిని? కశ్యపుడిని. అతిథి తన కోరికకు లొంగిపోయింది. అతిథి తన కోరికకు లొంగిపోయి కశ్యపుడిని ప్రేరేపించింది. ప్రేరేపించినందువల్ల ఆయన దొంగతనం చేశాడు. అంటే ఎంత పెద్ద ఋషులైనా కానీ వీటికి లొంగిపోతారు అనేది మనకి ఇక్కడ అర్థమైంది. వాళ్ళకు కూడా ఇలాంటి అర్షడ్ వర్గాలకి లొంగడం అనేది వాళ్ళకి అప్పుడప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఎవరైతే తనలోని భావాలకు అనుగుణంగా వారి అనుమతి లేకుండా తీసుకుంటే ఆ గుణాలతో ఆ గుణాలతో తీసుకున్నాడని తెలియబడుతుంది. ఏ గుణాలు? అర్షడ్ వర్గాలు అనే గుణాలతో తీసుకున్నాడని తెలియబడుతుంది. అన్నీ తెలిసిన వాడు కూడా కోరికలు పొందాలని అనుకుంటాడు. కశ్యపుడికి అన్నీ తెలుసు. ఆ ఋషి అయిన 84 లక్షల జీవరాశులకు తండ్రి అయినా గాని ఆయన కూడా కోరికలు పొందాలి అనుకుంటాడు. ఎవరిదైనా ఇతరులది అపహరించినప్పుడు ఆ ఫలితాన్ని పొందుతారు. మీరైనా అంతే. 7 గంటల సాధన చేసి మీరు ఆచరించేటప్పుడు ఇలాంటివి చేస్తే వాటి ఫలితం తప్పదు. అంటే ఆ ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే. అంతకుముందు గొప్ప స్థితిలో ఉన్నందువల్ల దశరథుడుగా వచ్చాడు. అంటే కొంచెం గొప్ప స్థితిలో ఉన్నాడు కశ్యపుడు. అతిథి ఏమో కౌశల్యగా జన్మలో మానవులుగా పుట్టాలని శాపం వచ్చింది కదా 2 సార్లు. అందుకని వాళ్ళు ఒక జన్మలో దశరథుడిగా వచ్చాడు కశ్యపుడు. అతిథేమో కౌశల్యగా వచ్చింది. ఎందుకంటే అతిథి కదా కోరుకుంది కామధేనుని. అందుకని ఆమె కౌశల్యగా వచ్చింది. పుత్రుడి మీద అటాచ్మెంట్ లో ఉన్నాడు దశరథుడు. అప్పుడు ఆ జన్మలో పుత్రుడి మీద అటాచ్మెంట్ లో ఉన్నాడు. అదే ఇంకొక జన్మలో అంటే వసుదేవుడుగా మళ్ళా పుట్టాడు. వసుదేవుడుగా జైల్లో ఉండి పుట్టగానే వదలాల్సి వచ్చింది. అప్పుడేమో పుత్రుడి మీద అటాచ్మెంట్ లో ఉన్నాడు. ఇప్పుడు వదలాల్సిన అంటే పుట్టగానే వదలాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే డిటాచ్మెంట్ అయిపోయింది అనమాట. అక్కడ అటాచ్మెంట్ లో ఉన్నాడు, ఇక్కడ డిటాచ్మెంట్ లో ఉన్నాడు. అనంతమైన జ్ఞానం కశ్యపుడికి ఉంది. జ్ఞానం ఉంది కాబట్టి కృష్ణుడు జన్మించగానే వదిలేశాడు, పుట్టగానే డిటాచ్ లో ఉన్నాడు. అంటే ఈ కశ్యపుని యొక్క జ్ఞానము తర్వాత జన్మల్లో కూడా ఆయనకి జ్ఞానం మాత్రం ఉంది. ఆ కోరికలకు లొంగిపోయినా జ్ఞానం మాత్రం అపారంగా ఉంది. కాబట్టి వెంటనే ఆ కృష్ణుడు పుట్టగానే ఆయన డిటాచ్ లోనే ఉన్నాడు. అంటే అక్కడ వదిలేశాడు, రేపాలలో వదిలేశాడు కృష్ణుని. ఏదైతే చివరి స్థితిలో భౌతిక దేహం వదిలే స్థితిలో మన భావం ఉంటుందో అదే మరు జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏదైతే చివరి స్థితిలో భౌతిక స్థితిలో వదిలే స్థితిలో అన్నమాట, భౌతిక దేహం వదిలే స్థితిలో ఉంటే ఆ భావం అదే మరు జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. బుద్ధుడు వెళ్ళిపోతూ నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి మైత్రేయ బుద్ధగా వస్తాను అన్నాడు. అలాగే కృష్ణుడు వెళ్ళిపోతూ నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఈ భూమి మీద అటాచ్మెంట్ ఉంది కాబట్టి మళ్ళా ఈ భూమి మీదకి వస్తాను అన్నాడు. బ్రహ్మం గారు కూడా వెళ్ళిపోతూ నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఈ భూమిస్తాను అన్నాడు. మనము పూర్తి అన్ని తలాలలో పనిచేస్తాం. అంటే మనకి అటాచ్మెంట్ లో ఉండకూడదు, ఇలా డిటాచ్మెంట్ లో ఉండకూడదు. అంటే సంసారంలో నిర్వాణ స్థితిలో మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మనం అన్ని తలాలో పనిచేస్తాం. అంటే విశ్వ చైతన్య
స్థితిలో మనం పనిచేస్తాం అన్నమాట. కశ్యపుడు పూర్తి జ్ఞానంతో మహాజ్ఞానంతో ఉన్న ఋషి కూడా. వారి భార్యలతో పిల్లలతో సమస్యలు వచ్చాయి. ఆయన గుణాలతో అవి పడ్డాయి. అంటే ఇప్పుడు ఆయన భార్యలు ఏ విధంగా ఏ గుణాలతో ఉంటారో అదే గుణాలతో ఆయన కూడా స్పందించారనమాట. స్పందించినప్పుడు ఒక భార్యకి దేవతలు పుడితే ఒక భార్యకి రాక్షసులు పుట్టారు. అంటే ఆ స్వభావం ఉన్నప్పుడు అక్కడ రాక్షసులు పుట్టారు. అలాగే ఒక భార్యకి సర్పాలు పుట్టాయి, ఒక భార్యకి పక్షులు పుట్టాయి. ఈ విధంగా వాళ్ళ భార్య గుణగణాలతో ఆయన ఏకం కాబట్టి ఆయన సృష్టించగలిగారు ఉండాలి. కశ్యపుడు యొక్క గుణాలను మాట వచ్చినా సరిచేయలేదు, ఆ రిజల్ట్ వచ్చింది. భావం వచ్చినా సరిచేయలేదు, ఆ రిజల్టే వచ్చింది. అంటే ఆయన అవి సరిచేయలేకపోయాడు. గుణాలు వచ్చాయి, ఆ భార్యలకు ఆ గుణాలు వచ్చాయి. ఇలా కాదు అలా చేయాలి అని వాళ్ళని సరిచేయాలి. ఆయన సరిచేయలేదు కాబట్టి అట్లాంటి గుణాలు గల బిడ్డలే జన్మించారు. అదే రిజల్ట్ వచ్చింది. కోరిక భావం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అవే శరీరంలో వచ్చే రోగాలు. కశ్యపుడి ద్వారా వచ్చినవి కూడా సరిచేయలేదు. అంటే కోరిక భావం రిలీజ్ చేస్తున్నారు, మనము కోరిక భావం రిలీజ్ చేస్తున్నాం, అవే శరీరంలో వచ్చే రోగాలు, మన శరీరంలో వచ్చే రోగాలు. కశ్యపుడు ఎలా తను భార్యలు ఏ విధంగా వాళ్ళ గుణాలతో ఆయనతో ఏకమయ్యారో ఆయన సరిచేయలా కాబట్టే అట్లాంటి సంతానంకే జన్మనిచ్చారు. అలాగే మనం కూడా ఏదైనా కోరిక భావం రిలీజ్ చేస్తున్నప్పుడు అవే మన శరీరంలో రోగాలు అవుతాయి. భావన అనేది రాకుండా చూడండి. సృష్టించబడిన తర్వాత సరిచేయలేరు. ఒకసారి సృష్టి జరిగితే ఇంకా ఎలా సరిచేస్తాము? సరిచేయలేము. అది రాకుండా చూడాల, భావం అనేది రాకుండా చూడాలి. మన ఇంద్రియాలని లోపలికి తీసుకుంటుంది తన ఇంద్రియాలని లోపలికి తీసుకుంటుంది తాబేలు. అంటే తాబేలు తన ఇంద్రియాలను మొత్తం లోపలికి తీసుకొని పైన డొప్పతో అలా ఉంటుంది, చలనం లేనట్టు ఉంటుంది. అంటే అవసరం లేనప్పుడు అది అన్ని ఇంద్రియాలని మూసేసుకుంటుంది అన్నమాట. అలాగే మనం కూడా మనకి అవసరం లేనప్పుడు మన ఇంద్రియాలని అలా వాటికి రెక్కలు వచ్చేటట్టు చేయకూడదు. క్షీర సముద్రం చిలికినప్పుడు పాజిటివ్ నెగటివ్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు క్షీర సముద్రము చిలికారు అంటే మనకి అటు పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్స్ వచ్చాయి. సముద్రం చిలికినప్పుడు, పాల సముద్రం చిలికినప్పుడు పాజిటివ్స్ కొన్ని వచ్చాయి, నెగటివ్స్ కూడా కొన్ని వచ్చాయి. ఉచ్చస్రవము అనేది వచ్చింది. ఉచ్చస్రవము అంటే ఏంటది? ఒక వేగం అన్నమాట, ఒక గుర్రము వేగం. ఉచ్చస్రవం అంటేనే వేగవంతంగా ఉండే గుర్రం అన్నమాట. అంటే మనసు యొక్క స్థితి. మనం ఏమనుకోవాలి దాన్ని? మనసు యొక్క స్థితి అది. అలాగే ఏనుగు వచ్చింది. ఏనుగు అంటే భావం. కల్పవృక్షం వచ్చింది. కల్పవృక్షము అంటే దాన్ని మనము తీసుకోవాలి అంటే మూలాల నుండి అన్ని తీసివేయగలగాలి. కల్పవృక్షము అంటే మూలాల నుంచి అన్ని తీసివేయగలగాలి అనేది అర్థము మనకు వర్తిస్తుంది. అంటే ఆ సముద్రంలో నుంచి వచ్చింది. లక్ష్మీదేవి అంటే ఆర్థికం, అంటే అమృతం, మృతం లేనిది. అమృతం వచ్చింది, మృతం లేనిది. లక్ష్మీదేవి వచ్చింది ఆర్థికం, డబ్బు అన్నమాట. అమృతం అంటే మృతం లేనిది. అవన్నీ కూడా సముద్రంలో చిలికినప్పుడు వచ్చాయి. పాజిటివ్స్ వచ్చాయి, నెగటివ్స్ వచ్చాయి. మనం ఏ తీసుకోవాలో అవి తీసుకోవాలి.
అంటే మొత్తం మీద అటు మనకి పాజిటివ్స్ నెగటివ్స్ ఉంటాయి కాబట్టి నెగటివ్స్ నే తీసుకోవాలి, పాజిటివ్స్ వదలాలి, పాజిటివ్స్ నే తీసుకోవాలి, నెగటివ్స్ వదలాలి, ఇలా కాదు. రెండు ఉంటే బ్యాలెన్స్డ్ గా మనము ఏది తీసుకోవాలో అదే తీసుకొని మన జన్మని సార్థకం చేసుకోవాలి. ఇవన్నీ మీరు సాధించగలిగితే అనంతమైన దూరాల్లో ఉన్న మండలాలలో పని చేయవచ్చు. ఇవన్నీ తీసుకోగలిగితే అప్పుడు అనంతంలో ఉండే మండలాలలో మనము పని చేయవచ్చు. క్రియేషన్ జరిగిన తర్వాత ఏం చేయలేము. క్రియేషన్ జరిగిన తర్వాత అంటే సృష్టి జరిగిన తర్వాత మనం ఏం చేయలేం. మనం సరిదిద్దుకోవడానికి ఉండదన్నమాట. వేప విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుంది, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది. కాబట్టి మనము ఏ విత్తులను నాటి ఈ చోట ఉంటివో అది చేతు ఇది చేతు ఇంకెన్నియో చేతు అనుచు ఊహలు వల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి చోట ఉంటివో, ఏ విత్తులను నాటి చోట ఉంటివో అట్టి ఫలముల నీకు అందుచుండు, అట్టి ఫలముల నీకు అందుచుండు. కాబట్టి వేప విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుంది, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది. కాబట్టి మీరు ఏ కోణంలో పనిచేస్తున్నారో అవి అదే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సృష్టి ఎట్టిదో దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది, దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది. కాంతి అనేది ఒక భాగం మాత్రమే, విశ్వ చైతన్యం అంతకంటే గొప్పది. మనము విశ్వ చైతన్య స్థితిలో మనము ఈ ఋషులం అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. అంటే ఆ విశ్వ చైతన్య స్థితికి మాత్రం మనము పోవడానికే ఇదంతా కూడా మనము ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యజ్ఞంలో భాగము కాంతి అనేది చిన్న భాగమే, విశ్వ చైతన్యం అనేది చాలా గొప్పది, అంతకంటే గొప్పది. అనుభవాలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. మనము ఋషులుగా ఉన్నప్పుడు మనం అంతా కూడా అనుభవాలు అన్ని గడిస్తూ ఉంటాము. ధ్యానంలో అయితే ఏమి, ప్రాపంచికంలో అయితే ఏమి అనుభవాలన్నీ గడిస్తూ ఉంటాం. ధ్యానంలో అనుభవాలు రాలేదని శక్తివంతుల వాళ్ళు ధ్యానంలో అనుభవాలు రాని వాళ్ళే శక్తివంతులు అవుతారు. ఎందుకంటే హనుమంతుడు శక్తివంతుడు అయిన తర్వాతే ఆయనకు అనుభవాలు వచ్చాయి, అనుభవాలే చేశాడు. హనుమంతుడు శక్తివంతుడే, కానీ ఆయన శక్తివంతుడు అయిన తర్వాతే అనుభవాలు అనేది చేయగలిగాడు. శక్తి అంతా నింపబడిన తర్వాత అనుభవాలు పొందుతారు. అంటే శక్తి అంతా కూడా మనము నింపబడిన తర్వాత మనము అప్పుడు అనుభవాలు పొందుతారు. అంటే విశ్వశక్తిని మనము అపారంగా స్వీకరించాలి, ఆ ప్రవాహం జరగాలి. అప్పుడే మనం ఆ శక్తిని తీసుకున్నప్పుడు అనుభవాలు అనేవి పొందుతాం. కశ్యప మహాముని యొక్క జ్ఞానము, దశరథ మహారాజు ఆ జ్ఞానం ఉంది కదా. అంటే ఇప్పుడు కశ్యప మహాముని జ్ఞానవంతుడు, 84,000 జీవరాశులకి ఆయన సృష్టి చేశాడు. అయితే ఆ జ్ఞానమే మళ్ళా దశరథ మహారాజుకి పుట్టిన తర్వాత ఆ జ్ఞానం ఉంది ఆయనకి. ఆ జన్మలో వర్తమానంలో కర్మ, ఆగామి కర్మ బాణం వదలడం. అంటే దశరథ మహారాజు వర్తమానంలో కర్మ ఏం చేశాడు, కర్మలు అనుభవిస్తున్నాడు. ఆగామి కర్మగా బాణం వదిలాడు అనమాట. తర్వాత కర్మలో ఉండేవాడు ప్రాక్టికల్ గా అనుభవాలు కావాలంటాడు. సాధకుడికి ప్రాక్టికల్ అనుభవాలు అక్కర్లే, కర్మలో ఉండేవాడు ప్రాక్టికల్ అనుభవాలు కావాలంటాడు. మనం సాధకులమే, మనకి ప్రాక్టికల్ అనుభవాలు అక్కర్లేదు, అసలు అనుభవాలు అక్కర్లే. మీ ఎనర్జీ బాగుంటే ఆ ఋషి మీ ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. అంటే ఇప్పుడు కశ్యప ముని అందరూ ఎవరైనా గాని మన ఎనర్జీ బాగుండాలి, మనం ఆ సప్త ఋషులతో కలవాలి, ఆ సప్త ఋషులు మనం ఒకటైపోవాలి. అవి అయిపోయినప్పుడు కశ్యపుడు ఎవరో కాదు, మనమే.
మనలో మూలాధారంలో కశ్యపుడు ఉన్నాడు. కాబట్టి మనలోనే మనం వర్తించుకోవాలి. మన ఎనర్జీ బాగుంటే ఆ ఋషి మీ ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. మీరు బ్రహ్మతో కలిసి కూర్చొని సజ్జన సంగత్యం చేస్తారు. అలాగే బుద్ధుడితో కూర్చొని సజ్జన సంగత్యం కూడా చేస్తారు. మహావతార బాబాజీతో కూర్చొని సజ్జన సంగత్యం చేస్తారు. కృష్ణుడితో కూర్చొని కూడా సజ్జన సంగత్యం చేస్తారు. ఈ విధంగా మనము మీరు కశ్యపుడితో సజ్జన సంగత్యం చేయాలి కదా అంటే మనము కశ్యపుని యొక్క ఆ గుణగణాలు, ఆయన జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకొని ఉండాలి. ఇది మేడం కశ్యపుని యొక్క కథ. కశ్యపుని యొక్క భార్యలు, వారి సంతానము, ఆయన యొక్క జ్ఞానము, ఇదంతా కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. సరే, తిరిగి మరొక సంతోషం. రుచి గురించి రేపటి రోజున కలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్.